పర్యావరణానికి హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారయ్యే వినాయక విగ్రహాలను వాడటం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా వినాయక చవితి వేడుకలు మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు. శ్రీ వాసవి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ పాల్గొని వినాయక విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఏజెన్సీస్ వారు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకుల్ని ప్రజలకు ఇస్తున్నారు. వేల కొద్దీ ఇటువంటి మట్టి వినాయకుల్ని ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ప్లాస్టిక్ని తరిమివేసి అన్ని మట్టి వినాయకులు ఇవ్వాలనే కోరికతో ముందుకు వెళ్తున్నారు. మరి వారి దంపతులు శేషమాన్ గారు, వారి శ్రీమతి గారు ఈ ధర్మ కార్యక్రమం మరి సేవా కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి దంపతులకు మనసా వాచ అభినందన తెలియజేస్తూ విగ్రహాలు ఈ సంవత్సరం కూడా 1000 విగ్రహాలతో మేము మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇలా పంచండి అని చెప్పింది మా గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి గారు రాజేంద్ర కుమార్ గారు చెప్పారు. ఆ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తూ ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇలాగే చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇళ్లలోనూ మరియు వీధుల్లోనూ కూడా అందరూ మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించి సంవత్సరాల నుంచి బాలగంగాధర్ తిలక్ గారి ప్రేరణతో వారు మొదలుపెట్టిన ఈ వినాయక చవితిని అంటే అప్పట్లో స్వాతంత్ర సమరంలో జరుగుతున్నప్పుడు హిందువులందరినీ కులాలుగా కాకుండా ఇలాగా అందరినీ ఏకం చేస్తూ